ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయము. నా ఉద్యానవనం మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ఉత్తర వాయువు అనగా పైనుండి వచ్చు వాయువు. మీ అందరికీ తెలుసు, ఉత్తరం దక్షిణం. ఉత్తర వాయువు పైనుండి వచ్చు వాయువు గాలి. ఈ గాలి దేనికి సాదృశ్యమో అనగా పరిశుద్ధాత్మునికి సాదృశ్యము అనే సత్యం మీలో చాలా మందికి తెలుసు. నేను ఈ సమయంలో చెబుతున్నాను. ఈ ఉత్తర వాయువు ఏ రీతిగా పైనుండి వస్తుందో అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరలోకము నుండి దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. లూకా సువార్తికుడు ఈ రీతిగా వ్రాశాడు. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనేను. పరలోకమందున్న మన తండ్రి పరిశుద్ధాత్మను తప్పనిసరిగా ఇస్తాడు. ప్రియులారా, అనగా పరలోకమందున్న దేవుడు అనుగ్రహించేది పరిశుద్ధాత్మ. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. అనగా పైనుండి వస్తుంది. అందుచేతనే ఇక్కడ రాయబడిన మాట ఏమిటనగా ఉత్తర వాయువు ఏతించుమో. ఇంకొక భాగం కూడా నేను చదువుతాను అండి. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనాన్ని చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచిండుడని వారితో చెప్పెను. కాబట్టి పైనుండి అనగా ప్రభు దగ్గర నుండి అనగా పరలోకం నుండి శక్తి పొందేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. పైనుండి శక్తి పొందు వరకు ప్రభు వారు పట్టణంలో నిలిచిండుడి అనే మాటలో ఉన్న సత్యం ఏమిటి అనగా ప్రభు దగ్గర నుంచి అనగా పరలోకం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తినిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ద రీజన్ ఫర్ లైట్, ఆ వెలుగై ఉన్న దేవుడి లోకంలోకి రావడానికి నువ్వు వెలిగింపబడాలి. నీ చీకటి జీవితాల్లో క్రీస్తు అనే వెలుగు నీ జీవితాల్లోకి తీసుకొని రావాలి. నీ జీవితంలో ఉన్న చీకటి కోణాలు, చీకటి సంబంధాలు, చీకటి వ్యసనాలు ఏవైతే నీ జీవితాల్లో ఉన్నాయో, చీకటి పనులు మన జీవితాలు ఏవైనా మనము చేస్తుంటే అవిట్లో క్రీస్తు అనే వెలుగుతో మనం వెలిగింపబడి ఇతరులకి ఆ వెలుగుని పంచే విధంగా మనం జీవించాలి. ఒక వేశ్య పని చేసింది, ఈరోజు ఆ పని మనం చేసే విధంగా మనం ఉన్నాం. ఒక్కసారి తమ్ముడు, చెల్లెమాకాయ, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నేను విజ్ఞాపన చేస్తున్నాను. నేను ఒక కుమారుడుగా, ఒక తోబుట్టుగా, ఒక అన్నయ్యగా, ఒక తమ్ముడుగా నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకునే అవసరత ఎంతైనా ఉంది. ఈరోజు మనల్ని మనం పరిశోధించుకునే పరిస్థితి ఎంత అయినా ఉంది. ఈరోజు వీ నీడ్ టు సెల్ఫ్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ అద్భుతమైన వెలుగు మన జీవితాల్లో, మన హృదయాల్లో మనం కలిగి ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాం. వీ నీడ్ టు థింక్, వీ నీడ్ టు సెల్ఫ్ ఎగ్జామిన్. మనం ఇక్కడికి వచ్చే ముందు అద్దం ముందు చూసుకుంటాం, మనం ఎంత అందంగా తయారయ్యామా లేదా, ఎంత బాగున్నామా లేదా అని మనం అద్దం ముందు చూసుకున్నప్పుడు అద్దం కంటే శ్రేష్టమైనది మన జీవితాల్లో ఉన్నది ఉన్నట్టుగా మనల్ని బయలుపరిచి మన జీవితాన్ని మార్చగలిగిన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మన జీవితాల్లో మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకునే విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. వెలుగుకి కారణం మన జీవితాల్లో ఉన్న అంధకారాన్ని తొలగించడానికి ఒక వేశ్య తన జీవితంలో ఆ కార్యం చేయగలిగింది అనేది గ్రహించాలి. మన జీవితాల్లో మీరు గ్రహించండి. వెలుగులో జీవించినప్పుడే మంచేదో చెడేదో మన జీవితాల్లో తెలుస్తుంది. వెలుగులో ఉన్నప్పుడే మంచేదో చెడేదో మన జీవితాల్లో తెలుస్తుంది. అంధకారంలో ఉన్నప్పుడు అన్నీ సమానంగానే కనపడతాయి. అంధకారంలో ఉన్నప్పుడు రాజీ పడిపోయే పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి. కానీ వెలుగులో మనం జీవించినప్పుడే ఏది మంచో ఏది చెడో మన జీవితాల్లో తెలుస్తాయి అనేది గ్రహించాలి. ఒక వేశ్య గ్రహించింది. ఇంతకాలం నేను జీవించిన పరిస్థితుల్లో నాకు అన్నీ బాగానే కనపడ్డాయి, అందరూ నాకు బాగానే కనపడ్డారు, నేను చేసే పనంతా బాగానే కనపడింది, నేను నా శరీరాన్ని అమ్ముకోవడం కూడా నాకు బాగానే కనపడింది. కానీ ఎప్పుడైతే క్రీస్తు వెలుగుతో తను నింపబడిందో తన జీవితంలో తను తెలుసుకుంది, నేను చేసేది తప్పు,
నేను చేసేది పాపం, నన్ను బట్టి అనేక కుటుంబాలు పాడైపోయాయి, నన్ను బట్టి అనేక మంది వైవాహిక జీవితాలు పాడైపోయాయి. కాబట్టి ఇప్పుడు నా జీవితాన్ని నేను సరిదిద్దుకోవాలి, నేను వెలుగుతో నింపబడాలి, ఆ వెలుగుని ఇతరులకి ప్రకాశింపజేసే విధంగా నేను జీవించాలనే విధంగా తన జీవితంలో ఎప్పుడైతే తను నిర్ణయము చేసుకుందో, ఎప్పుడైతే తన జీవితంలో క్రీస్తు కొరకు జీవించాలని ఆ తీర్మానం తన జీవితంలో చేసుకుందో, మీరు గమనించాలి. ఇక్కడ ఉన్నవారు, తమ్ముడు చెల్లెమ్మ, మీరు గమనించాలి. యెరికో గోడలన్నీ కూలిపోయాయి, యెరికో గోడలన్నీ కూలిపోయాయి. రాహాబు కుటుంబం మాత్రం కాపాడబడింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీరు గ్రహించాలి, యెరికో గోడలన్నీ కూలిపోయాయి. ద హోల్ యెరికో వాల్స్ వర్ డెస్ట్రాయిడ్, బట్ ద హౌస్ ఆఫ్ ఎ ప్రాస్టిట్యూట్, ఒక వేశ్యగా పిలువబడే రాహాబు కుటుంబం మాత్రం రక్షింపబడే విధంగా దేవుడు తనని కాపాడారు. ఈరోజు దేవుడు ఈ లోకంలోకి వచ్చింది నిన్ను నన్ను రక్షించడానికి, ఆయన వెలుగుతో మనం నింపడానికి, ఈ లోకానికి వెలుగుగా మనల్ని తీర్చిదిద్దడానికే దేవుడు ఈ లోకంలోకి వచ్చారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి.